ఏమ్మా మీ పొలంలో నత్తలు విపరీతంగా వచ్చినాయి అంటున్నారు కదా, ఈ నత్తల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతారు? పని చేస్తున్నారు కదా మీరు, ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు? ఈరోజు నత్తలేరుతున్నామండి. నత్తలేరుతున్నారు. లేకపోతే ఎట్రమ్మా బకెట్ వెళ్ళి పెట్టండి. ఏ ఊరించి వస్తారమ్మా మీరు? సింగరాజపాలెం నుంచి. సింగరాజపాలెం నుంచి వస్తారు. ఏంటి నత్తల వల్ల మీకు వచ్చే సమస్య ఏంటి? ఈ సమస్య ఏంటండి, ఇగోండి ముఖం గట్ట ఉబ్బిపోయి అసలు చాలా బీభత్సంగా ఉంటుందండి. ఇగోండి మన నల్లగా గీతల కింద గట్ట. అంటే దేనివల్ల? వీటివేనండి. వీటిలంటే మీరు పట్టుకున్నారా నత్తల్ని? అంటే ఇలాగా ఓహో ఇదిగోండి నత్తలు అయితే ఇలా ఏరుతున్నారండి. ఈరోజు హ్యాండ్ పిక్ ద్వారా చేతులతోటి ఏరేసి నత్తలను అట్లనే బకెట్లలోకి తీస్తారండి. వీటిని ఏ రకంగా నిర్మూలిస్తారు మీరు? ఎలాగా వీటిని చంపుతారు? తగలబెట్టేస్తామండి. తగలబెడతారు. ఉప్పు నీళ్ళలో వేస్తారని చెప్పాడు ఆయన దుర్గారావు గారు. ఓకే ఇదండి, ఈ రకంగా అయితే తుక్కులేసి తగలబెడుతున్నారండి. వీళ్ళ చేతితో పట్టుకుని మళ్ళీ మీరు ముఖం మీద చేతులు పెట్టుకున్నప్పుడు మాత్రం ముఖం మీకు అంతేనా, ముఖం ఉబ్బుతున్నట్టు అనిపిస్తుందా? ఉబ్బుతం ఏంటండి, దురద కింద వచ్చేసి మచ్చలు వచ్చేస్తున్నాయండి. ఇగోండి నలుపు ఇగోండి. ఇలా ముఖం అంతా కూడా ఒక రకమైన మచ్చలు వస్తున్నాయని చెప్తున్నారండి ఇక్కడ పనిచేసి వ్యవసాయ కార్మికులు. ఓకే అండి, అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ. చేతులకి గ్లౌజెస్ తొడుక్కోండి. మీరు వెంటనే డెటాలు తెప్పించుకుని వాష్ చేసుకోండి చేతులు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. ఓకేనమ్మా.